పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియులారా, నేటి దినము కొరకైన ధ్యానాంశము సమృద్ధి అయిన సంతోషం. ప్రియులారా, ఆనందించుట అనేది దేవుడు తన ప్రజలకు అందించిన దివ్యమైన ఏర్పాటు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నవి ప్రభువు తన శిష్యులతో పలికిన చివరి మాటల్లో కొన్ని. ప్రియులారా, ప్రభువు పలుకుచున్న మాటలే వారి సంతోషానికి ఆధారం కావాలి. అనుభవమో ఆస్తిపాస్తులతో వర్ధిల్లడమో కాదు. ఆయన ఏమి పలికాడో అదే వారి సంతోషానికి ఆధారం. మన ధ్యానాన్ని కేవలం ఆయన పలికిన మాటలకే పరిమితం చేసిన ఆయన సంతోషంతో మనం నింపబడటానికి మనకు చాలినంత కారణం ఉంటుంది. ప్రియులారా, ఉన్న పలంగా మనం ఆనందించి తెలుసుకొని అధ్యయనం చేయడానికి దేవుని వాక్యమంతా మనకు అందుబాటులో ఉంది. ఈనాటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే మన ధ్యానపు దిశ గురించి పౌలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ఫిలిప్పీలతో సంతోషము గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు కూడా తన ప్రభు వలె అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు చెరసాలలో ఉండి రేయింబవళ్ళు కావలి వారితో సంకెళ్లలో బందీగా ఉన్నాడు. యేసు ప్రభువైతే తన శిష్యుల తిరస్కారాన్ని, యూదుల ద్వేషాన్ని ఎదుర్కొంటూ తండ్రి చేత మెత్తబడిన వాడై శిలువపై శ్రమను భరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం క్షీణ దశలో ఉండటానికి కారణం మన పరిస్థితులు, పరిసరాలే అంటూ వాటిపై నెపం వేయడం తేలికే. అయితే ప్రభు తన లేఖనాలలో తన గురించిన పూర్తి బయల్పాటును మనకు అందించాడు. కనుక సంతోషం లేకుండా జీవించడానికి సాకులు చెప్పే అవకాశం మనకు లేదు. మన పరిస్థితులలో ఆనందించడం అనేది పరిపక్వతతోనే సాధ్యమయ్యేది. కనుక స్వతహాగా మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రభువును గూర్చిన జ్ఞానముతో నింపబడాలని మనం నిర్ణయించుకోగలం. అలా చేయడం ద్వారా మన హృదయాలు ఆనందముతో ఉప్పొంగుతాయి. ప్రియులారా, దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానముతో నింపబడుట ద్వారా సంతోషం అనే ఫలం మనకు లభిస్తుందని కూడా పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 మరియు 11 వచనాల్లో చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు తినే తిండిని బట్టే నీవు ఎలా ఉన్నావో చెప్పొచ్చు అంటారు పోషకాహార నిపుణులు. ఆత్మ సంబంధముగా కూడా దేవుని ఆశీర్వాదాలతో నీవు పోషింపబడుతుంటే నీ జీవితం ప్రభువు సంతోషముతో ప్రకాశిస్తుంది. ఈ సంతోషం నీ మనస్సును నింపుతుంది. అప్పుడు నీ ముఖం ఒక విధమైన వెలుగుతో ప్రతిస్పందిస్తుంది. నీ మనస్సు దేనిపై ధ్యానిస్తుందో దాని ఆధారంగానే ఆ సంతోషాన్ని వివరించడానికి వీలవుతుంది. దేవుని బిడ్డలారా, నీ నోటిలోనికి ఏది వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకుంటావు. అలాగే నీ మనస్సులోనికి ఏది వెళ్తుందో అది కూడా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నీ నోటిలోనికి ఏది వెళ్తుందో అది నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నీ మనస్సులోకి ఏది వెళ్తుందో అది నీ ఆత్మీయ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. మనలో కనిపించే సంతోషమే ఆత్మీయ ఆరోగ్యానికి ఖచ్చితమైన కొలమానం. ఆత్మీయ సత్యంతో ఎక్కువగా పోషింపబడు. అప్పుడు నిన్నది జీవితంలో ఎదురయ్యే భయాలు, చింతల నుండి విడిపించడమే కాక ప్రభునందలి ఆనందంతో మీ హృదయాన్ని నింపుతుంది. కనుక ప్రభులో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ఎల్లప్పుడూ మీరు పొందుకోవాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని
తన సంతోష ఆనందములతో నింపునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ కొందనాలు. నాయన, రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యమునిచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి తండ్రి. నీ నామమును ఎరుగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడండి. వారి హృదయపు నేత్రములను తెరవండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో సమస్యలున్నాయో, బలహీనతలున్నాయో వాటన్నింటిని తొలగించి సమాధానంనివ్వండి. ఆరోగ్యమును బిడ్డలకు ఇవ్వండి. బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ మీ పరలోకపు దీవెనలు మెండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.